చేసిన వేదనే, నార్మల్ కాన్ పైన వేదనే. కానీ ఇక్కడ ఉన్న ఈ తల్లి వేదనతో కన్నందుకు తన బిడ్డ పేరు వేదన అని పెట్టిందంట. అంటే ఎబ్బేజు. ఎబ్బేజు అంటే ఏంటి? వేదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కన్న తల్లే కొడుక్కి అలా పేరు పెడితే ఇంకా లోకం ఏమంటుందండి? కొంతమంది పుట్టినప్పుడు తల్లి చనిపోతుంది, బిడ్డ బ్రతుకుతుంది. కొంతమంది బిడ్డలు పుట్టినప్పుడు తండ్రులు చనిపోతూ ఉంటారు. అలా చనిపోవడం వల్ల అందరూ ఏమంటారంటే, వీడు లేకపోతే ఈమె తల్లిని పట్టున పెట్టుకొని ఇది పుట్టింది, లేక వీడు పుడుతూనే వీడి తండ్రి చనిపోయాడు, వీడంత దురదృష్టవంతుడో అంటూ ఉంటారు. అది చాలా తప్పండి. ఎంతోమంది పురుటిలో బిడ్డలు కనేసి తల్లులు చనిపోతూ ఉంటారని. ఒక సంవత్సరానికి 1,00,000 మంది దాకా కనేటప్పుడు తల్లులు చనిపోతూ ఉన్నారు. దానికి పుట్టిన బిడ్డ కారణం అంటే అది ఎంత మాత్రము కరెక్ట్ కాదండి. మరి రాహేలు కూడా బెన్యామీనును కనేటప్పుడు ఎంతో వేదన పడి కంటుంది. అందుకే బెన్యామీను పేరు బెనోని అని పెట్టింది. నేను వేదనతో వీడిని కన్నాను కాబట్టి వీడి పేరు బెనోని అంటది. వెంటనే యాకోబు ఆ బిడ్డను తీసుకొని వీడి పేరు బెనోని కాదు కానీ బెన్యామీను అంటాడు. బెన్యామీన్ అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా కుడి చేత పుత్రుడు. చూసారా? వెంటనే తండ్రి పేరు మార్చేసి శాపగ్రస్తమైన పేరు పెట్టిన తల్లి ఆ వెంటనే ఆ శాపగ్రస్తమైన పేరు తీసివేసి బెన్యామీను, యెహోవా కుడి చేత పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కన్న తల్లి ఇక్కడ ఎబ్బేజుని దుఃఖముతో కన్నందుకు తన కొడుక్కి వేదన లేక ఎబ్బేజు అని పేరు పెట్టింది. కానీ దేవుడు ఎబ్బేజుని ఏం చేశాడో తెలుసా? అక్కడ ఏముంది చూడండి. ఎబ్బేజును తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడయుండెను. ఎవరు అతనికి ఆ ఘనత ఇచ్చారు అంటే దేవుడు. తన సహోదరులందరికంటే ఎబ్బేజును ఘనపరిచిన వాడు ఎవరు అంటే ఈ దేవుడు.